హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. దీని పొడుగు వచ్చేసి 30 అండి, చిన్న పాపది. ఇగోండి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలండి. సెంటర్కి ఇట్లా 2 వచ్చే విధంగా మనం సెంటర్కి ఇట్లా మడిపేసుకోవాలండి. ప్యాంట్ క్లాత్ అనేది విప్పదీసేసి ఫోల్డింగ్ అనేది డబుల్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. సెంటర్కి మనం పెట్టుకోవాలి 2 వచ్చేటట్టుగా. ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్నాం కదా. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆపోజిట్ ఉండాలి ఓపెన్స్ అనేవి. దీని పొడుగు వచ్చేసండి 30 అండి. ఇగోండి ఈ విధంగా మన వైపు పెట్టుకోవాలి. మొత్తం ఇగో చూపిస్తాను కదండి. ప్యాంట్ పొడుగు మొత్తం మనం కుట్టేసరికి 30 రావాలండి. కిందనైతే నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి మడుపు వేసుకోవడానికి. అంటే అందులోన బక్రం పీస్ పెట్టుకొని మనం కిందన వేసుకుంటాం కదండి మడుపు. ఆ విధంగా పొడుగు వచ్చేసి 25 తీస్తున్నానండి. ఎక్స్ట్రా మన హిప్ పట్టి తీసుకోవాలి కదా మిగతాది, అందుకోసం. ఇగోండి పొడుగు 25 కొలిచేసి మిగతా క్లాత్ని మనం కట్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే మెజర్మెంట్స్ తీసుకొని ఉంచుకోవాలండి. 2 ఇంచీల దగ్గర చివరిన ఒక మార్కింగ్ చేసుకొని మనం కిస్తా పొడుగులోన హిప్ బెల్ట్ పోగా మిగతాది ఇట్లా ఈ ప్యాంట్ క్లాత్కి మనం పెట్టేసి మనం ఇగోండి షేప్ వచ్చే విధంగా మనం గీసుకోవాలి. అడుగు భాగం అయితే నాకు 5 ఇంచీలు వచ్చింది. ఎక్స్ట్రా 2 ఇంచీలు పెట్టుకుంటున్నానండి. చిన్న పాప అండి, అందువలన. మొత్తం ఇగోండి కట్ చేసేసరికి ఈ విధంగా వస్తుంది. కటింగ్ చేసుకోవాలి. 2 ప్యాంట్ చూసారా, 2 పార్ట్లు అనమాట ఇవి. మనం ఇక్కడట ఒక టక్స్ వేసుకోవాలండి. అక్కడట ఫిల్ట్లు వస్తాయి కదండి, మన హిప్ పట్టి వేసుకునేటప్పుడు మనం ఇలా ఫిల్టీలు వేసుకుంటాం కదా, అందుకోసం మనం పెట్టుకోవాలి. కిందనేమొచ్చి బక్రం పీస్ మనం అటాచ్ చేసుకోవడానికి కిందన ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హిప్ పట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇవ్వండి మనం కట్ చేయగా మిగతా పీస్ కాలు దగ్గర వస్తుంది కదండి, అందులోనే మన హిప్ పట్టీని కట్ చేసుకోవాలి. ఇవి మనకి జాయింట్లు పడతాయండి, క్లాత్ ముక్కలు పడతాయండి, క్లాత్ లేదు కదా అందువలన. ఇవ్వండి ఇలాగ 2 ఫోల్డింగ్ చేసుకొని ఇవి 2 పట్టీలు వస్తాయండి. పొడుగు వెడల్పు అయితే మనం కొలుచుకోవాలి. ముందుగా మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదండి, దాని ప్రకారం మనం కొలుచుకోవాలి. ఇందాక 25 ఇంచులు ప్యాంట్ కట్ చేశాను కదండి, ఇదైతే నేను 8 ఇంచులు కట్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్లో పోను మడుపు వేసుకోవాలి, బెల్ట్ వేసుకోవడానికి, అదే తాడు పెట్టుకోవడానికి. మొత్తం కలిపి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. మనం తాడు పెట్టుకోవడానికి అది కుట్టుకుంటాం కదండి, అది పోగా మొత్తం మనకు 30 రావాలి మొత్తం కలిపి. ఇగోండి కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడైతే జాయింట్ ఈ విధంగా నేను ఇప్పుడు గీస్తున్నాను కదా, ఆ గీసే విధంగా మనం జాయింట్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మిగతాది కట్ చేసేయాలి. దీనికి ఏమొచ్చి మనం ప్యాంట్ అనేది ఫిల్టర్లా పెట్టుకుంటామండి. ఇదైతే నేను సెంటర్లోన ఫిల్టర్లు వచ్చేటట్టు పెట్టమన్నారు. ఇదిగోండి ప్యాంట్ క్లాత్కి ఆ పైన హిప్ పట్టీకి ఆ ఎక్స్ట్రా ఉంది కదండి, అదే అనేది సెంటర్లోన ఇట్లా చూపించేటట్టుగా ఫిల్టర్లు వస్తాయి. పైన మనం తాడు పెట్టుకోవడానికి 1.5 ఇంచ్ క్లాత్ మడత పెట్టుకుంటామండి. ఇంతేనండి, సింపుల్గా ప్యాంట్ ఇలా కట్ చేసుకోవచ్చు ఈజీగా.
ఇవ్వండి ఇదంతా ఏమొచ్చి మనము ఆ హిప్ పట్టీకి మనం పిల్కులు పెట్టుకోవడానికి వస్తాయి. అది హిప్ బెల్ట్ అండి. ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు అవన్నీ చూపిస్తానండి కుట్టే వీడియోలో. ఇదైతే పాకెట్కి అండి, పాకెట్ కూడా మీకు చూపిస్తాను.